పీపుల్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈజీ ప్రాసెస్లో బగారా రైస్, అది కూడా ఒక్క చుక్క కూడా ఆయిల్ ఆడకుండా చేసి చూపిస్తున్నా. ఇది 24i అనమాట, ఏఎంసీ కుక్కర్. ఇందులో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాక హోల్ గరం మసాలా వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నాక ఇందులో ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్న 3 ఆనియన్స్ని నిలువుగా ముక్కల్లా కట్ చేసుకోవాలన్నమాట. వేసుకొని కలుపుకోవాలి. ఇందులో ఒక 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నాక మంచిగా ఫ్రై అయిపోతాయి. తర్వాత మంచిగా కలిపినాక ఇందులో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందులోకి అది పచ్చివాసన పోయాక ఒక 2 టమాటాస్ కట్ చేసి ఉంచుకున్నా, అది చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకున్నా. మరి చిన్నవి కాదు పెద్దవి కాదు, మీడియం సైజ్ కట్ చేసినాక అందులో వేసుకోవాలన్నమాట. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అది కొంచెం టమాటా మగ్గినంత వరకు లిడ్ పెట్టి కుక్ చేసుకోవాలన్నమాట. ఈ ఏఎంసీ కుక్కర్ని ఎవరైనా పర్చేస్ చేయాలనుకున్నా పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా, కాంటాక్టే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రై అయిపోయింది. అయినాక ఇందులోకి 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నా. 2 గ్లాసెస్కి నేను 3 గ్లాసెస్ వాటర్ అనమాట. ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. వేసుకొని కుక్ చేసుకోవచ్చు. మంచిగా మెత్తగా కుక్ అయిపోతాయండి. ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం లేదు. మనం నార్మల్గా అయితే 2 గ్లాసెస్ వేస్తాము. ఇప్పుడు ఇది ఏఎంసీ కుక్కర్లో 1.5 గ్లాస్ వాటర్ సరిపోతాయండి. మంచి కుక్ అవుతుంది. అందులో కొంచెం సాల్ట్ అట్లాగే కొంచెం పుదీనా వేసుకొని లిడ్ పెట్టి లిడ్ 98కి వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలన్నమాట. బాయిల్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఇట్లా మరుగుతుంది కదా, ఇందులో రైస్ వేసుకోవాలన్నమాట. రైస్ వేసేసిన నేను వీడియో తీయలేదు మర్చిపోయినా. చూడండి ఫ్రెండ్స్, వేసినాక లిడ్ పెట్టి మూత పెట్టుకుంటే నార్మల్ సెట్కి లిడ్ పెట్టకుండా నార్మల్గా చేసిన చూడండి. అయినా సరే మాడిపోలేదు, ఎంత సూపర్గా వచ్చింది కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.